అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. వై నాట్ 175? ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ జపిస్తున్న తారక మంత్రం గెలుపు తంత్రం. పోటీ చేసిన ప్రతి చోట గెలవాలనే ఉద్దేశంతో కూడా ఈసారి గతంలో ఎన్నడూ ఏ పార్టీ చేయని ప్రయోగాలు అయితే ఈసారి వైసీపీ ప్రభుత్వం అయితే చేయడం జరిగింది. అందులో భాగంగా మార్పులు చేర్పులు, కొత్త అభ్యర్థులను తెర మీదకు తీసుకురావడం, మంత్రులు సైతం స్థానం చెల్లడం జరిగింది. దానికి ఉదాహరణే ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో కొంతమందిని కొత్త వారిని, అదేవిధంగా కొంతమందిని వేరే ప్రాంతాల నుంచి కూడా ట్రాన్స్ఫర్ విధానం ద్వారా అయితే తీసుకురావడం కూడా జరిగింది. అందులో భాగంగా రానున్న 2024 ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ యొక్క ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళబోతుంది, అసలు ఈ ట్రాన్స్ఫర్ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో మనతో పాటు రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి మెరుగు నాగార్జున ఉన్నారు. వారి మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉండి మంత్రి హోదాలో ఉంటుంది మీరు ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ విధానం ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఉద్యోగాల్లో చూసేవాళ్ళం, ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నాం. ఆ విధానం ద్వారా నియోజకవర్గం మారటానికి గల ఒక ముఖ్య ఉద్దేశం. ట్రాన్స్ఫర్ విధానం అని ఎట్లా అంటారు మీరు? ఇది మా పార్లమెంటు, బాపట్ల పార్లమెంట్లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ సంతనూతలపాడు. కాబట్టి వీఆర్ మెంట్ ఫర్ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ. సంతనూతలపాడు మా పార్లమెంట్లో పరిధిలో. అది పైగా నేను ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకి. నేను ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఒకటి మీరు గమనించాల్సింది, మా నాయకుడికి గట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడి నుంచైనా పోటీ చేపిస్తారు, ఎవరితో అన్నా చేపిస్తారు, ఏ విధంగా గెలుస్తారు. ఎందుకంటే మా నాయకుని యొక్క పనితనమే మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి నేను ఎక్కడి నుంచి పోటీ చేశాను, ఏ ఊరి వాడిని అనేది కాదు. ప్రజల్లోకి మా నాయకుని మాస్క్ పెట్టుకుని 2 చేతులు జోడించి వెళ్ళి మీరు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాను గుర్తుకు ఓటేయమని చెప్పే ధైర్యాన్ని మాకు సంకల్పించిన మా నాయకుడి యొక్క పనితనమే మమ్మల్ని రేపు రాబోయే రోజుల్లో గెలిపించబోతా ఉంది. 2019 ఎన్నికల్లో వేమూరు నుంచి గెలిచిన మీరు ఇప్పుడు సంతనూతలపాడు రావటం ఓకే, మీరు గెలుపు గుర్రం అయితే సంతనూతలపాడుకి మిమ్మల్ని తీసుకొచ్చారని అనుకుందాం. అదేవిధంగా కొండపి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అశోక్ బాబుని వేమూరుకి కూడా పంపించడం జరిగింది. అంటే ఇక్కడ గెలుపు గుర్రం ఎవరి మీద కొంత అసహనంతో ఇలాంటివి చేశారు? ఎవరి మీద అసహనం ఉండదు. ఎక్కడైనా ప్లేస్ మార్చి పని చేయించాలనే ఒక ఆలోచన తప్ప గెలుపు గుర్రం కాదా అనేది కాదు. నేను ఎక్కడైనా గెలవగలుగుతా, కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న సర్కమ్స్టెన్సెస్ని బేస్ చేసుకొని అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి పనికి వస్తాడనే ఆలోచనతో మార్చొచ్చు. ఎక్కడైనా కలుపుకెళ్తాం, దాంట్లో ఆలోచన లేదు. మేము ఎక్కడైనా గెలుస్తామండి ఈ రాష్ట్రంలో. వై నాట్ 175 అంటే కారణం అదే. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా గెలిపించే సత్తా మా అధినాయకుడికి ఉంది. కాబట్టి దానికోసం ఆలోచించాలి. జరిగే ఎన్నికల కోసం ఆలోచించండి, జరిగే డెవలప్మెంట్ గురించి ఆలోచించండి, సంక్షేమాన్ని గురించి ఆలోచించండి, పేదరికాన్ని నిర్మూలించే తీరు గురించి ఆలోచించండి. దేశ చరిత్రలో ఏ నాయకుడు లేని దమ్ము, మీరు నా వల్ల సహాయం పొందితేనే నాకు ఓటేయండి లేకపోతే వద్దనే ఒక పరిపాలనా దక్షుడి గురించి ఆలోచించండి. కానీ వీటి గురించి ఆలోచించి మీరేమో అడుగుతుంటే వేరే వాళ్ళేమో ఏదో చేతులు ఎత్తేసి మాట్లాడుతూ ఉంటే మాకు చూస్తూ ఉంటే అనీజీగా ఉంది. ఈ పొలిటికల్ సినారియాలో ఈ రాష్ట్రం యొక్క బంగారు భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడు దొరికాడు. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాతో పాటు మీ అందరికీ ఉందని కూడా తెలియపరుస్తున్నా. మీరు చెప్పిన పొలిటికల్ సినారియోనే తీసుకుంటే ఎంతో కాలంగా పార్టీలో ఉంటూ నియోజకవర్గాలకి అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి కొంతమందిని అప్పటి వరకు చేసిన వాళ్ళు కాకుండా కొత్త పేర్లు తెర మీదకి తీసుకురావటం, వారి ప్లేస్లో వేరే వాళ్ళు పెట్టడం, ఇది పొలిటికల్ మీరు చెప్పిన సినారియోలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం. గతం ఏమీ లేదు, ఏమీ ఉండదు. మాకేడాన్ని రాసి పెట్టలేదు. ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఎంపీ అవ్వాలన్నా, ఎమ్మెల్సీ అవ్వాలన్నా, ఏదో ఒక కార్పొరేషన్ ఇది ఈ ప్రొసీజర్లో అవుతాం. కాబట్టి ఒకరికేమో బాండెడ్ ఏం కాదు ఇక్కడ చేయాలని. నాగార్జున అవసరమైతే పోటీ చేస్తాడు, లేకపోతే ఖాళీగా ఉంటాడు, పార్టీని మోస్తాడు, పార్టీ నాయకుడు వెంట నడుస్తాడు. పార్టీని గెలిపించుకోవటంలో అవసరం ఎవరు ఏదనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి దాన్నే మీరు భూతత్వంలో పెట్టి చూడాల్సిన పని లేదని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ సినారియో మీరు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ నుంచి ఒక సినారియో మీరు అన్నట్టు పొలిటికల్ సినారియో ఫాలో అవుతుంది. కాకపోతే ఈ
ఈ చేసిన విధానం వల్ల కొంత అసంతృప్తి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కొన్ని చోట్ల నాకు లేదు, అసంతృప్తి. మీరు అనుకుంటున్నారు. ఇది అసంతృప్తి. మనుషులకి వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ప్రజలకు కోరికల అనంతాలు. నేను ఏదో కావాలనుకుంటా, కానీ నా పరిస్థితుల ఆధారము ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విషయాలను క్రోడీకరించి ముందుకెళ్తూ ఉంటాడు. పార్టీని నడపటం అంటే ఆషామాషి కాదు. దాని గురించి ఏమి పెద్ద మీరు సెలవుల పలవడుగా చెప్పాల్సిన పని లేదు, అడగాల్సిన పని కూడా లేదు. నడిపించేది ప్రభుత్వాన్ని పనిచేస్తున్న మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, మేము ప్రతిపక్షంలో ఉండి ఏం మాట్లాడినవి మా అధికారంలోకి చేసామా చేయలేదా, మిగిలిన పార్టీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అధికారంలో 14 ఏళ్ళు ఉంటే ఏం చేశారు, వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని నిర్వర్తించారు, ప్రజలకు ఎంత రెస్పాన్సిబిలిటీగా పనిచేశారు, అకౌంటబిలిటీ అని తొంగలో దొక్కినటువంటి చంద్రబాబుకిను ఈరోజు ప్రతిదీ క్షుణ్ణంగా ఈ తరం కాదు. ఈరోజు పిల్లవాడికి అమ్మఒడికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, పిల్లల యొక్క చదువులకి ఇన్ని ఖర్చు చేస్తుంటే వాళ్ళు మాకు ఓట్లు వేస్తారనా? కాదు. ఈ తరం వాళ్ళు భావి తరాలకు వాళ్ళంతా మరి వాళ్ళని ఆలోచనతో పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఏదో ఓటేసే వాళ్ళకి పనులు చేయాలనో, లేకపోతే ఆఖరిలో ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక తాయిలం పెట్టేయాలనో చంద్రబాబు ఆలోచన. మాది అది కాదు. మాది పూర్తిగా నిరక్షరాస్యత లేకుండా చేయాలని, పూర్తిగా అక్షరాస్యత రావాలని, అందరూ చదువుకోవాలని, అది కూడా ఇంగ్లీష్ చదవాలని చాలా గొప్ప ఓరియంటేషన్తో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. అందుకని పొలిటికల్గా చూడొద్దు. ఈ రాష్ట్రం యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి. ఉదాహరణ కరోనానండి. 2 ఏళ్ళు ప్రపంచం గడగడలాడిపోయిన సంపన్న దేశాలు ఎక్కడ పోయారన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఈరోజు కంకణం కట్టుకుని వస్తు తిరుగుతున్నారు కదా 3 పార్టీలు. వీళ్ళు ఏమైపోయారని అడుగుతా ఉన్నా. మా నాయకుడు మనోధైర్యం, చెప్పినట్టు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడితే చంద్రబాబు అది తీర్చుకుంటా ఇచ్చిన హామీని నిర్వర్తించేవాడిని మేము. అందుకని మేము ఏ ప్రజల దగ్గర మేము ఎంత తల ఉంచుకు కావాల్సిన పని లేదు. మేము వాళ్ళని ఓటు అడిగి మాకు ఓటు వేయండి, తప్పకుండా వేసే అవకాశం కల్పించండి, మా నాయకుడు ఇంత గొప్పగా పనిచేసాడని చెప్పే దమ్ముగా మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. అయితే మీరైతే పార్టీ తరఫు నుంచి గట్టిగానే చెబుతున్నారు, మంత్రి హోదాలో మీరు చేసిన అభివృద్ధి గురించి చెబుతున్నారు. కాకపోతే పార్టీలో అంతర్గతంగా చూసుకుంటే ఇటీవల కాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు అనే నేపథ్యంలో కూడా ఇక్కడ ఫ్లెక్సీ వార్ అయితే కూడా జరిగింది. ఎందుకంటే అతను కట్టిన ఫ్లెక్సీలు చించివేయటం అదైతే పెద్ద రచ్చగా కూడా జరిగింది. దాన్ని మీరు పూర్తిగా అని మీరు అనుకుంటున్నారు. జరిగింది. వారు గీరు లేదు. మా అధినాయకుడు చెప్పింది వేదం. ఆ ఆలోచనతోనే ముందుకెళ్తాం. ఏదో మీరు మధ్యలో వాళ్ళు ఏదో కుర్ర కొంకలు కొన్ని వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటే మాకు ఈ యొక్క ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా చాలా బలంగా ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఉన్నాయి. ఈ జిల్లాలో మా బాలినేని వాసన్న చాలా కంకణబద్దుడుగా పనిచేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఉపయోగం చెప్తే వాళ్ళు ఎవరికి కంకణంగా మెళ్ళ గంట కడితే వాళ్ళంటే వెళ్ళటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకెక్కడ అరమరికలు లేవు, మాకెక్కడ మనస్పర్ధలు ఉండవు. మాదంతా ఒకటే నినాదం, జగన్ నినాదం. మా 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 ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రం బాగుపడాలని. ఓకే. పార్టీ బాగు కోసం 175 వై నాట్ అనే ఒక నినాదాన్ని బయటికి తీసుకొచ్చారు. కాకపోతే పార్టీ నుంచి కొన్ని పెద్ద తలకాయలు, నెల్లూరు నుంచి వేమిరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి. ఎవరండి వీళ్ళు పెద్ద తలకాయలు? ఎవరికి? గతంలో 2019 ఎన్నికలు అనుకుంటున్నారు వాళ్ళు పార్టీని విడిపోవటం పార్టీకి నష్టం కాదంటారా? అసలు విడిపోవటం ఏంటండి? రాజకీయాల్లో విడిపోవటం వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు పోతారు. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. దాని గురించి పెద్ద ఆలోచన. నాగార్జున ఏంటంటే మెటీరియల్. నాగార్జున అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే నాగార్జున బలమైన వ్యక్తి, పార్టీ ఉంటేనే నాగార్జున బలమైన వ్యక్తి. పార్టీని దాటి పక్కకెళ్తే నాగార్జున గుండు సున్నా. మీరు అనుకునే వాళ్ళు ఎవరైనా అంతే. మా దృష్టిలో మీరు అనుకునే వాళ్ళు ఎవరైనా పార్టీ ఉంటే బలమైన నాయకులమే. డబ్బే ప్రాధాన్యత కాదు, కులమే ప్రాధాన్యత కాదు. ఈ పొలిటికల్ సినారియోలో పొలిటికల్ పార్టీ అండుంటేనే మేము గట్టివాళ్ళగా ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు అండుంటేనే మేము గట్టివాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ప్రక్కెళ్ళిన వాళ్ళైనా గుండు సున్నానే. అయితే మీరు చెప్పిన విధంగా తీసుకున్నట్టయితే రాజకీయంలో కూడా ఇటువంటి సహజమని మీరు చెబుతున్నారు. కానీ ఇప్పుడు పార్టీని వీడిపోయిన వాళ్ళ వల్ల పార్టీ ఎంత నష్టపోతుంది ఒక పక్కన పెడితే, పార్టీలో ఉన్న అసంతృప్తి వల్ల పార్టీకి ఎంత నష్టం పక్కన పెడితే, ముఖ్యంగా ఇప్పటి వరకు మీది వైఎస్ఆర్సీపీ ఇంకా కొంత సుమారు 2 నెలల లోపలే ఎలక్షన్స్ ఉన్నాయి. ఎజెండా, మీ వైఎస్ఆర్సీపీ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతుంది?
ఇప్పటి వరకు చెప్పినవన్నీ చేశాం కదా, త్వరలో చూస్తారు. మేనిఫెస్టో వస్తే అప్పుడు చెప్తాం. ఇప్పుడు తొందర ఏం మీకు? జరిగేదంతా జరుగుతుంది కదా, ప్రజలు బ్రహ్మాండంగా అందుతున్నాయి కదా, ప్రజా సంక్షేమాన్ని కోరుతూ ఉన్నాం కదా, ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉన్నాం కదా, 12% ఉన్న పేదరికం 4%కి వచ్చింది కదా, ఈ రాష్ట్రంలో ప్రజలు చదువుకోవడానికి మంచి అవకాశాలు జరుగుతున్నాయి కదా, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు కల్పిస్తాం కదా, ఇంకా వచ్చేవన్నీ మంచి వస్తాయి. చూడండి, వీక్షించండి, చెప్తాం. ఓకే. సంతరోజులపాడు నియోజకవర్గం మీరు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు జిల్లాకి. సంతరోజులపాడు నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మీరైతే బరిలో ఉండబోతున్నారు. ఇక్కడ శ్రేణులు కలుపుకొని, ఎందుకంటే ఇది కొత్త, మీరు మంత్రిగా ఉన్నారు కానీ నియోజకవర్గంలో నేరుగా తిరగటం కొత్త. ఇప్పుడు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? మీరు గెలుపు తంత్రం ఏంది? తంత్రము యంత్రము అంతా జగన్మోహన్ రెడ్డి గారే. మాకు ఆక్సిజన్ మా బాస్ మా పార్టీ కాబట్టి అందరూ కలుపుకెళ్తాం. నాకేంటంటే నాకు తరతమ భేదం లేదు, కష్టపడి పని చేయటమే. మీరు ఎన్నింటికి వచ్చారు? రెడీ కూర్చున్నానా? మీరు రాత్రి 12:30 తర్వాత రండి, రెడీగానే ఉంటా. పని చేయటమే నాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నేర్చుకుందేది, జగన్మోహన్ రెడ్డి గారు అండంది. నాకు ప్రజల దీవెనలు ఉన్నాయి, నాయకులంతా కలుపుకెళ్తున్నారు, ఎక్కడ చిన్న అసంతృప్తి లేదు. ఎవరినైనా వెళ్ళి అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా పని చేయించుకుంటాం, పని చేస్తాం వాళ్ళకి. కాబట్టి ఆ నిబద్ధత ఉంది నాకు. ఇప్పుడే కాదుగా 4వ పోటీ చేస్తున్నా. మీలాంటి వాళ్ళ ఆశీస్సులు, మీలాంటి వాళ్ళ యొక్క సహాయం కూడా కావాలి. తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఏ రోజు మీకు మాలాంటి వాటి నుంచి ఏ అవసరం ఉన్నా ముందు వరుసలో ఉండి మీకు సహాయం చేసి పెడతాం. ఒకవేళ మీరు నన్ను బయటికి వెళ్ళి తిట్టినా, తర్వాత ఎవరన్నా చెప్పి వచ్చినా మీకు కూడా సహాయం చేసి నాకు రాబోయే రోజుల్లో సహాయం చేయమని అడుక్కుంటా. అందుకని మీ అందరూ సపోర్ట్ కావాలి కోరుకుంటున్నా. ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ వైజాగ్ డ్రగ్స్ కేసు. అందులో వైసీపీ పెద్ద తలకాయలు లేకపోతే నాయకులు, వ్యాపారవేత్తల ప్రమేయం ఉంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తుంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరుండారు ఏంటనేది అన్నీ నడుస్తుందిగా, ప్రాసెస్ ఎంక్వైరీ నడుస్తుందిగా. ఎవరుంటారు, ఎవరుంటే వాళ్ళే ముద్దాయిలు. మాకేంటి పని దానికోసం? మాకేంటి పని? మేమేదో చిన్నవాళ్ళం ఏదో రాజకీయాలు చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున పనిచేస్తూ ఉన్నాం. ఆ డ్రగ్స్ వాళ్ళు వాళ్ళ కోసం మనకి ఎందుకు? చట్టం దానిపైన దాన్ని చేసుకెళ్ళిపోతుంది. ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళే బాధ్యులు. ఎందుకంటే కేంద్ర అధికారులు చేసిన ఛార్జ్షీట్లో విశాఖపట్నం పోలీసులు మాకు అడ్డు తగిలారు, మాకు సహకరించలేదు అని చెప్పేసి కూడా ఒక పేర్కోవడం కూడా జరిగింది. దానికి పేపరు నాయకులు ఛార్జ్షీట్ ఉంది, పోలీసు వాళ్ళు కూడా శుభ్రంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మాకెందుకు చెప్పండి? ఏదో ఎవరిదో మేము మాట్లాడి కెలుక్కోవటం చెప్పండి. పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు హాట్ టాపిక్ అదే కదా సార్, ఇప్పుడు జరుగుతుంది రాష్ట్రంలో. ఏం జరిగింది? ఎన్నికల సమయంలో జరుగుతుంది కాబట్టి డ్రగ్స్ దాని ఇన్వాల్వ్మెంట్ అనేది చట్ట ప్రకారము నేరము. దానిని ఎలాంటి చర్యలు తీసుకుని వాళ్ళు తీసుకుంటారు. ఎవరెవరు ఇన్వాల్వ్ వాళ్ళు ఎవరెవరు పార్టీకి రిజైన్ చేస్తారో మీరు చూస్తా మమ్మల్ని అడుగుతారు ఎందుకండి? ఓకే. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికల ప్రచారంలో అయితే జిల్లాకు రానున్నారు. ఆ ప్రణాళిక ఏ విధంగా ఉండిపోతుంది? ఇప్పుడు ప్రకటించిన పేర్లో బీఫామ్ వచ్చే లోపల ఏదన్నా పేర్లు మారే అవకాశం ఉందా? మీకు ఎందుకు డౌట్లు వస్తున్నాయో మా పార్టీ మీద, మా నాయకులు మాకు అర్థం కావట్లా. అన్నీ సక్రమంగా జరుగుతాయి, బ్రహ్మాండంగా జరిగిద్ది. మా నాయకుడు ఈ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకి గొప్ప అవకాశాలు ఇచ్చాడు. మంచి మంచి కార్యక్రమాలు జరిగినాయి. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారిని, సంతనోతలపాడులో నన్ను, ఈ జిల్లాలో ప్రతి ఒక్క క్యాండిడేట్ని ఆశీర్వదించమని మీ ద్వారా కోరుకుంటున్నాను. నమస్కారం. మొత్తానికైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న 175 స్థానాల్లో ఒకటే తంత్రం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల ద్వారానే మేము ప్రజల్లోకి వెళ్తాము, అవే మమ్మల్ని గెలుపుబాటు వైపు నడిపిస్తాయని చెప్పేసి కూడా మంత్రి మెరుగు నాగార్జున అయితే మనకు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.